మహోన్నతుడును అత్యున్నత సింహాసనముపై ఆశ్రయుడైనటువంటి మన పరమ తండ్రికి తన ప్రియకుమారుడును మన రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట ద్వారా తమ భక్తిని తమ అర్పణలను దేవునికి అర్పించుటకు సమకూర్చబడిన ప్రియ సహోదరులైన మీ అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నానండి. కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరులు కాళ్ళ సూరిబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ యొక్క యాజక ధర్మము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాము. పాత నిబంధన యాజకత్వమునకును క్రొత్త నిబంధన యాజకత్వమునకును గల వ్యత్యాసము ఏముందో అనేటువంటి సంగతిని గురించి మనం చూస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇంతవరకును కూడా 7 సంగతులను మనము ఆలోచన చేశాం. అంటే దేవునికి విధేయులై ఉండాలనేటువంటి సంగతి, యాజకుడు దేవునికి విధేయుడై ఉంటాడు అనేటువంటి సంగతిని గురించి 6వదిగా నేర్చుకున్నాం. 7వదిగా వచ్చేసరికి విధేయుడైనటువంటి యాజకుడు, దేవునికి విధేయుడైనటువంటి యాజకుడు తప్పక ఆయన వాక్యమునకు లోబడి ఉంటాడు, లేదంటే తన యొక్క వాక్యమును తప్పక గౌరవించువాడై ఉంటాడు యాజకుడు. ఈ సంగతులను గురించి మనము క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. విధేయుడైనటువంటి యాజకుడు దేవుని యొక్క వాక్యమునకు లోబడి ఉన్నాడంటే తప్పక ఎవరితో నడవడానికి సిద్ధపడిన వాడు? ఏమండి, తప్పక ఎవరితో నడవడానికి సిద్ధపడిన వాడు? ఎవరికి విధేయుడు? మొట్టమొదటిగా ఆలోచన చేస్తే దేవునికి విధేయుడు. దేంట్లో నడుచుకుంటాడు? దేవుని యొక్క వాక్యంలో నడుచుకునేటువంటి వాడు, విధేయత కలిగిన వాడు తప్పక దేవుని యొక్క వాక్యంలో నడుచుకున్న వాడై ఉంటాడు. దేవుని వాక్యంలో నడిచేటువంటి వాడు ఇక దేవుని వాక్యం అంటే ఏమై ఉన్నది? దేవుని యొక్క నియమాలు కనుక దేవుని యొక్క నియమాలు పాటించేటువంటి వాడు, దేవుని యొక్క నియమాలను వెంబడించేటువంటి వాడు, దేవుని యొక్క నియమాలను నడిచేటువంటి వాడు తప్పక ఎవరితో నడిచేవాడై ఉంటారు? దేవునితో నడుచువాడై ఉంటాడు. అది 8వ పాయింట్ అన్నమాట. యాజకుడు దేవునితో నడుచువాడై ఉండాలి అనేటువంటి సంగతి 8వ పాయింట్ అన్నమాట. యాజకుడు దేవునితో నడుచువాడై ఉండాలి. వాక్యం నేర్చేసుకోవడం కాదు, లేదంటే నేను విధేయత కలిగి ఉన్నానని చెప్పేసుకోవడము కాదు. దేవునితో నడుస్తూ ఉన్నావా? దేవునితో నడవడము చేతనవునా? అసలు నీ విధేయత దేవునితో సహవాసం కలిగినటువంటి విధేయతేనా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. నువ్వు కలిగి ఉన్నటువంటి విధేయత దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి విధేయతేనా? ఆల్రెడీ యోహాను రాసిన మొదటి పత్రికలో మాట్లాడతాడు కదా, అక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులకు వ్రాస్తూ యోహాను ఏమని మాట్లాడతాడు? పరమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి అనేటువంటి సంగతిని గురించి మాట్లాడాడు. దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తదని మాట్లాడేశాడు. అంటే మొట్టమొదటిగా దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. ఎలాంటి సహవాసము? అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటన్నమాట? ఆల్రెడీ చెప్పాను మీకు. అన్యోన్య సహవాసం అంటే ఒకరికొకరు, అనగా నేను దేవుని నియమాలు పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ
ఆయన కొరకు నేను బ్రతికితే ఆయన నాకు సమస్త విధములైనటువంటి మేలులను ఆశీర్వాదములనైనా నాకు దయచేవాడై ఉంటాడు. ఇప్పుడు ఒకరి కొరకు ఒకరు ఆలోచన చేసుకుంటున్నామా లేదా? ఈ బాంధవ్యాన్ని పరమందు ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. మనతో ఇట్టి బాంధవ్యము కలిగి ఉండాలనేటువంటిది దేవునికి ఏర్పాటు. అన్యోన్య సహవాసం ఇది ఎవరి ద్వారా ఏర్పడిందో, ఎందుకొరకు ఏర్పడిందో యోహాను తన యొక్క పత్రికను వ్రాస్తూ మొదటి అధ్యాయం అంతా పరిచయ పదాలన్నీ వాడి రెండో అధ్యాయం నుంచి మొదలెడతాడు. చిన్నపిల్లలారా అని మొదలెడతాడు. అంటే అప్పుడు మొదలెట్టాడు బాప్తిస్మము పొంది నూతనముగా చేర్చబడినటువంటి వారితో ఏమని మొదలెట్టాడు? చిన్నపిల్లలారా అంటే దేవుని యొక్క జ్ఞానములో ఎదుగుచున్నటువంటి వారులారా, క్రీస్తునందు నూతనముగా జన్మించినటువంటి వారులారా అని ఉద్దేశముతో మొదలుపెట్టి అనేకమైన సంగతులు 5 అధ్యాయాలు రాశాడు. దేవునితో ఏర్పరచుకోవలసినటువంటి అన్యోన్య సహవాసం. నువ్వు దేవునితో అన్యోన్య సహవాసంలో ఉంటే ఎవరితో నడుస్తావు? దేవునితో నడుస్తావు. ఎవరి కొరకు ఆలోచన చేస్తావు? దేవుని కొరకు ఆలోచన చేస్తావు. ఎలాంటి తలంపులు కలిగి ఉంటావు? దైవ సంబంధమైన తలంపులు కలిగి ఉంటావు. ఎలాంటి మాటలు మాట్లాడతావు? నువ్వు నిజంగా విధేయుడు అయితే, వాక్యమునకు లోబడి ఉంటే, దేవునితో నడిస్తే గనక ఆ వాక్య సంబంధమైనటువంటి మాటలు మాత్రమే నువ్వేం చేయగలుగుతావు అన్నమాట, మాట్లాడగలుగుతావు తప్ప వాక్యానికి విరుద్ధమైన నువ్వు ఎవరి ఎడలైతే విధేయత కలిగి ఉన్నావో ఆ నియమానికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని నీవు జీవించవు. దేవునితో నడిచేటువంటి విధానం ఎంత గొప్ప భాగ్యం అది. నేను నడవడం కాదు, నిజంగా చెప్పుకోవాలంటే ఆయన నాతో నడవాలనుకున్నాడు కాబట్టి నాకు ఆయనతో నడిచేటువంటి అవకాశం దొరికింది. ఆయన నాతో నడవాలి అని అనుకోలేదనుకోండి, నాతో అన్యోన్య సహవాసము ఏర్పాటు చేసుకోవాలని ఆయన అనుకోలేదనుకోండి, నాకు ఈ భాగ్యం లేదు. ఏ భాగ్యమో? దేవునికి విధేయుడై ఉండేటువంటి భాగ్యము, ఆయన వాక్యమునకు లోబడి ఉండేటువంటి భాగ్యము, ఆయనతో నడిచేటువంటి భాగ్యము నాకు లేదు. ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆయన నా కొరకు ఏర్పాటు చేశాడు కాబట్టి, తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా నాకు ఈ భాగ్యమును ఏర్పాటు చేశాడు కాబట్టి నేను దేవునితో సహవాసము, అన్యోన్య సహవాసము కలిగిన వాడినై దేవునితో నడిచేటువంటి భాగ్యము పొందినవాడు. దేవునితో నడవడం అంటే ఏంటో తెలుసా? చేతలో ఉన్న నడవడం. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు దేవునితో నడుస్తున్నాడా? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు దేవునితో నడిచేటువంటి వారైనా సహోదరి సహోదరులందరమును. నిజానికి బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరును సైతము యాజకుడు అనగా దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించుచు దేవునికి అర్పణలు చేయవాడు నిరంతరము యాజకుడై ఉండగా, ఇక నిరంతరం ఎవరి కొరకు ఆలోచన చేసేవాడు? నిరంతరం నిజంగా దేవుని కొరకు ఆలోచన చేయవాడైతే నిరంతరం ఎవరి కొరకు నడిచేటువంటి వాడు? ఆ ఏర్పాటు, దానికి విలువ తెలియాలి మనకి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదవబోతాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము. పాత నిబంధన నియమాన్ని ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ప్రస్తుత నియమానికి ఎంత ఖండితంగా దేవుడు ఊరికనే వదిలేడు ఎవరినే. దేవుడు ఎవరినైనా ఊరికనే వదిలేస్తాడండి? నిజంగా నమ్మిన వారిని వదిలేటువంటి దేవుడేనా? తనను నమ్మినటువంటి వారిని తన కొరకు, దేవా నీ కొరకు నేను జీవిస్తాను, అది నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందుండి నా జీవితాన్ని నీ కొరకు అన్నట్టుగా నేను కనుపరుచుకుంటానని నిర్ధారించుకొని బాప్తిస్మము పొందినటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి దేవునితో నడవకుండా ఉండగలరా? నిర్ధారించుకున్నటువంటి చదవబోతాం. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే, అలాంటి వారిని వదిలేటువంటి వాడు కాదు దేవుడు. బాప్తిసం పొందినటువంటి వారిని చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడో. ఈ చదువుకొని మనం ముందుకు వెళ్దాము. ముందు పాత నిబంధన నియమాన్ని ఆలోచన చేస్తున్నాం. చదవబోతాం.
సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు. పాత నిబంధనలో ఏది సత్యమైంది? ధర్మశాస్త్రం సత్యమైంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్రం సత్యమైందా? క్రొత్త నిబంధనలో సత్యమైంది కాదు, ఛాయారూపకమైంది, జాడగలిగినటువంటిది, బుద్ధి కలిగించట కొరకు ఏర్పాటు చేయబడినటువంటిది ధర్మశాస్త్రం అనేటువంటి విధానాన్ని మాట్లాడేశాడు. కానీ పాత నిబంధన దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలందరికీ, యూదులందరికీ సత్యం ఏదన్నమాట అండి? ధర్మశాస్త్రం. ప్రతి ఇశ్రాయేలీయుడు తప్పక దేవుని యొక్క ఆ ధర్మశాస్త్ర నియమాలను పాటించువాడే ఉన్నాడు ఖండితంగా. ఎందుకంటే ఆ నియమాలు పాటించేవాడు ఏమని చెప్పాను? ఎవరితో నడిచేటువంటి వాడు? నువ్వు వినేటువంటి వాక్య ప్రకారంగా నియమాలు పాటిస్తూ ఉంటే నువ్వు దేన్ని బట్టి నడిచేటువంటి వాడవు? నియమాన్ని బట్టి నడిచేటువంటి వాడవు. నువ్వు నియమాన్ని బట్టి నడుస్తూ ఉంటే ఎవరితో నడుస్తున్నటువంటి వాడవు? దేవునితో నడుస్తున్నటువంటి వాడు. అది ధర్మశాస్త్రమైనా సరే. ధర్మశాస్త్రము లేనప్పుడే హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటేనో దేన్ని బట్టి నడిచాడు? దేవుని నియమం లేకుండానే నడిచాడు 300 సంవత్సరాలు. హానోకు దేవునికి నియమము వెంబడించాడు. ఆ పితరుల కాలంలో దేవుడు తన యొక్క దూత ద్వారా పంపినటువంటి సమాచారానికి లోబడి 300 సంవత్సరములు దేవునితో నడిచినటువంటి వాడు హానోకు. అవునంటారా కాదంటారా? అదే దేవుని యొక్క నియమాన్ని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు, తాను ప్రత్యేకపరుచుకున్నటువంటి ఇశ్రాయేలీలకు మోషే ద్వారా రాతి పలకల మీద 10 ఆజ్ఞలుగా ధర్మశాస్త్ర రూపకముగా ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇది తప్పక ఇశ్రాయేలీలందరూ కూడా నియమాలను పాటించి తీరాల్సిందే. అవునంటారా కాదంటారా? ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం చదువుదాం. 6వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధను ఏమాత్రమును చేయక. అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధన ధర్మశాస్త్రంలో సైతము దుర్బోధ ఉంది. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఏర్పరచబడినటువంటి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ ద్వారా తప్పుడు సమాచారం ఇశ్రాయేలీలకు అందించబడింది. అనేకులు దేవుని శిక్షకులు సైతము గురయ్యారు. చదవబోతాం. దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారే. దేని బట్టి? సమాధానమును బట్టి. ఎందులో ఉందో సమాధానము? దేవుని వాక్యములో, దేవునికి నియమంలో సమాధానం. అంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో సైతం ఏముందన్నమాట? సమాధానం ఉంది. ఒకరికొకడు సమాధానపడి ఐక్యముగా దేవునికి నియమాలు పాటిస్తూ దేవుని కొరకు బ్రతికేటువంటి సమాధాన వాక్యము ధర్మశాస్త్రమే ఉంది. సమాధాన వాక్యము ధర్మశాస్త్రమే ఉంది. ఆ సమాధాన వాక్యమును ఏం చేయమంటున్నాడు? ఆ వాక్యమును, ఆ నియమాలు అనగా పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమాలను బట్టి, ఆ దేవుని యొక్క నియమాలను బట్టి, సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను. ఎవరి పనిది? యాజకుల యొక్క పని. అందున దోషము నుండి అనేకులను త్రిప్పేటువంటి పని. అయితే ఎలా నడుచుకోవాలి? ఆ లేఖనంలో ఉన్నటువంటి సమాధానమును బట్టి నువ్వు లేఖనమును నేర్చుకుంటే, లేఖనములకు లోబడితే సమాధానంగా ఉండాలి. ఒకరికొకరు ఎలా ఉండాలన్నమాట అండి? సమాధానంగా ఉండాలి. ఇశ్రాయేలుకి శిక్ష ఎందుకండి? సమాధానం లేకే కదా. ఇశ్రాయేలుకి సమాధానం ఉందా? ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ప్రవక్త అనేటువంటి మలాకీ ద్వారా ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటేనో వారికి సమాధానం లేదు.
యాజకులకు పని త్రిప్పేటువంటి పని. ఇశ్రాయేలీలో అది లేదు. అనేకులు యథార్థత నుండి తొలగినటువంటి వారి కిందకి వెళ్ళే కొద్దీ మాట్లాడుతున్నాడు. బహు ఘోరమైనటువంటి శిక్షకు లోనైనటువంటి వారు ఎవరు? ఇశ్రాయేలీలు. నియమాన్ని పాటించేనా? ఆమోసు గ్రంథం అంతా దేనికోసం ఏమండి? ఆమోసు గ్రంథం అంతా దేనికోసం? కనికరం లేదు, సమాధానం అని చెప్పాడు ఇక్కడ. దేవుని యొక్క సత్యము గల ధర్మశాస్త్రమును బట్టి, సమాధానమును బట్టి, యథార్థతను బట్టి అని మాట్లాడలేదా? చూడండి ఆమోసు గ్రంథంలో ఇక్కడ చేటు పెట్టుకోండి. ఆమోసు గ్రంథం తీయండి వెనక్కి. 2వ అధ్యాయము, పేజీ నెంబర్ 755 పేజీ నెంబర్ అండి. యోవేలు గ్రంథం తర్వాత ఆమోసు గ్రంథము, పేజీ నెంబర్ పాత నిబంధనలో 755. 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే చూడండి ఇశ్రాయేలీలు ఎంత సమాధానం కలిగి ఉన్నారో చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. నాన్న అజయ్ కొంచెం ఆయనకి బైబిల్ తీయడం చూపించినన్న. 2వ అధ్యాయం 6వ వచనం చదవమంటారా? తీసారండి అందరూనే? చదువుతున్నాను చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని, ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు అంటే 3 సార్లు 4 సార్లు చేసిందా? 3 సార్లు 4 సార్లు ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించిన వెంటనే చేసింది. చనుక్కోవడంలో, గొనుక్కోవడంలో, దేవుని నియమానికి విరుద్ధంగా దేవుని నియమాన్ని ఎదిరించడంలో అనేక మార్లు మమ్మల్ని ఎక్కడ చంపడానిక, ఎక్కడ ఇది చేయడానిక, మమ్మల్ని ఎక్కడ అది చేయడానిక అన్నట్టుగా ఆ ప్రారంభంలోనే 3 సార్లు 4 సార్లు అయిపోయింది. మరి 3 సార్లు 4 సార్లు అనే పదం దేనిని సూచిస్తుంది? దేనిని సూచిస్తుంది అన్నమాట? ఈ 3 సార్లు 4 సార్లు అనే పదం దేనిని సూచిస్తుంది? ఈ 3 సార్లు 4 సార్లు అనేటువంటి పదము అనేక సార్లు అనే పదాన్ని సూచిస్తుంది అనమాట. అంటే అనేక మార్లు ఏం చేసుకుంటూ వచ్చారు? దోషమును చేసుకుంటూ వచ్చారు. ఎన్నిసార్లు హెచ్చరించినను చేసినటువంటి దోషమునకు నేను తప్పకుండా దానిని అనగా ఎవరిని? ఇశ్రాయేలీల యొక్క జనాంగాన్ని నేనేం చేస్తాను? శిక్షిస్తాను. కారణం ఏంటంటేనో దేవునితో నడవడంలో విఫలమయ్యారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం సత్యమైందేనా? సత్యమైందే. సమాధానమునకు అనుకూలమైనదేనా? సమాధానానికి అనుకూలమైనదే. యథార్థమునకు లోనైనదేనా? యథార్థమునకు లోనైనదే. తప్పకుండా దాన్ని అనుసరించవలసినటువంటి అవసరం ఉందా? తప్పకుండా ధర్మశాస్త్రమును అనుసరింప బాధ్యులై ఉన్నారు ఇశ్రాయేలీలు. కానీ అనుసరించట్లా. 3 సార్లు 4 సార్లు అంటేనో పదే పదే అనేక సార్లు దేవుని విషయంలో పాటించవలసిన సత్యము గల ధర్మశాస్త్ర విషయంలో దోషులుగా నిలబడ్డారు. పాటించలేని వాడు దేవునితో నడిచేవాడా? దేవుడు ఊరుకుంటాడా? చూడండి, కింద చదవబోతాం. వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటో చూడండి. దాన్ని శిక్షించును యాలి అనగా, వారు చేసిన తప్పు మాట్లాడుతున్నారు చూడండి చాలా జాగ్రత్తగా. యాలి అనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులు నమ్మివేయుదురు. దేని జనులు? ఇశ్రాయేలీలు డబ్బు కోసం తోటి సహోదరుని నమ్మేస్తాడంట. అందులో ఇశ్రాయేలీలే, అందరూ ఇశ్రాయేలీలే. డబ్బు కోసము తోటి సహోదరుని నమ్మేస్తున్నాడు. కాపాడవలసినటువంటి సహోదరుడు, అడ్డుగా నిలవబడవలసినటువంటి సహోదరుడు తోటి సహోదరుని ఏం చేస్తున్నాడు? నువ్వు నాకు డబ్బు ఇచ్చి పట్టుపో, అన్యునిగా అమ్మేస్తున్నాడు. డబ్బు ఒకటేనా? తర్వాత చూడండి ఎంత దారుణమో. ఇంకేమైనా మాట్లాడుతున్నాడు? పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ఇశ్రాయేలీలో పేదవారిని, ఇశ్రాయేలీలో బయట ఉన్న పేదవారిని కాదు, ఇశ్రాయేలీలలో పేదవారిని. పాదరక్షలు అంటే ఏంటండి? చెప్పుల కోసం సహోదరుడిని పేదవాడిని నమ్మేశాడు. అంటే తోటి సహోదరుడు దేంతో సరిపోలేదు? వేసుకునేటువంటి కాళ్ళని జోడుతో సరిపోలే. అంటే ఎంత ఘోరంగా దిగజారిపోయారో చూసారా ఇశ్రాయేలీలు? సత్యము గల ధర్మశాస్త్రం,
అందులో సమాధానం ఉంది, యథార్థత సైతం ఉంది. అనేకులను దోషము నుండి త్రిప్పేటువంటి నియమములతో కూడినటువంటి ధర్మశాస్త్రంను పాటించడంలో ఇశ్రాయేలు ఏమయ్యారు? విఫలమయ్యారంటే ఇది క్రొత్త నిబంధన యోహాను రాసిన మొదటి పత్రిక వచ్చేసరికి ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. ఏంటో తెలుసా? అది సహోదర ప్రేమ. ఇశ్రాయేల్ జనాంగం అంతా అంటే అందరూ సహోదరులే కదా, అందరూ ఐక్యముగా ఉండే ఒకే జనాంగము కదా. ఏకముగా ఐక్యముగా ఉండవలసినటువంటి జనాంగము డబ్బు కోసం ఒకడిని నమ్మేస్తున్నాడు, జోళ్ళు కొరకు ఒకడిని నమ్మేస్తున్నాడు. తోటి సహోదరుడు అనేటువంటి ప్రేమ లేదు. ఆమోస్ గ్రంథం ముఖ్య ఉద్దేశం అదే. ఆ కారణం చేత దేవుడు కొట్టాడు. చదవండి మొత్తం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా భయం పుట్టిస్తుంది. భయమే నిజంగా అర్థమైతే కనుక వణుకు పుడుతుంది. ఇది సహోదర ప్రేమ కోసం ఇంత జరిగిందా? సహోదర ప్రేమను దృష్టిలో పెట్టుకుని చదవండి ఆమోస్. జోళ్ళు కోసం అతను దేవుణ్ణి పోగొట్టుకున్నాడా? పక్కోడు మాత్రం అమ్మేస్తున్నాడు. నాకు డబ్బు ఇచ్చేయి, నాకు నీ జోళ్ళు ఇచ్చే, నా తోటి సహోదరిని తీసుకెళ్ళిపో. ఇలాంటి హేయ కృత్యములు అనేకమైనవి చేసుకుంటూ దేవునికి ఎంతో ఘోరమైనటువంటి పాపం చేసిన వారుగా దేవుని దృష్టిలో నిలిచిన వారు ఇశ్రాయేలీయులు. నిజానికి ఎవరితో నడవలసిన వారు? దేవునితో నడవలసిన వారు. వచ్చండి మలాకీ గ్రంథానికి 7వ వచనం నుండి చదవబోతున్నా. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం నుండి. చేటు పెట్టుకోమన్నాను కదా, చదవబోతాం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించండి. నిజానికి ఇది నేను లాస్ట్లో చదవాలి, కానీ ముందే ఎందుకు చదువుతున్నానంటే ముందు ఉద్దేశం చెప్పేసి ఆ తర్వాత క్రొత్త నిబంధనకి వెళ్దామనేటువంటి ఉద్దేశం. నిజానికి లాస్ట్లో చదవాలి పాఠం. ఈ పాయింట్ యొక్క లాస్ట్లో క్రొత్త నిబంధన ఉద్దేశాలన్నీ చదువుకొని లాస్ట్లో చదువుకోవాలి. కానీ ముందే మీకు పరిచయం చేసేస్తున్నా, కారణము అర్థం చేసుకుని క్రొత్త నిబంధన నియమాన్ని పాటిస్తారని. చదవబోతాం. 7వ వచనం కూడా మనం నేర్చేసుకున్నాం ఇదే పాఠంలో అనేక సార్లు, 2-3 సార్లు చదివాం. యాజకులు సైన్యములకు అధిపతి